శ్రీదేవి డ్రామా కంపెనీ. అయ్య బాబోయ్, శ్రీదేవి డ్రామా కొన్న పవిత్ర పర్ఫార్మెన్స్ మామూలుగా లేదు. నాకు క్యాల్ వచ్చింది. పర్ఫార్మెన్స్ తో చంపేస్తున్నావే. నా దోతి అట్లే ఉన్నది, నా షాలు అట్లే ఉన్నది. నేను క్యాల్లోకి వచ్చిన. నువ్వు వచ్చింది కోమాలో నుంచి, కువైట్ నుంచి కాదు. ఓకేనా? ఓకేనా? నేను ఎన్నేళ్ళు అయింది కోమలకు పోయి? 1 year అయింది. నువ్వు ఇలా వెళ్ళావు లేదు కోమాలోకి. శ్రీదేవి డ్రామా కంపెనీ స్టార్ట్ అయింది. ఫుల్ ఎంటర్టైన్మెంట్ అసలు. ఏదో ఒకటి చేస్తే గానీ నీకు సరదా తీరేటట్లేదు. నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతున్నావు కదా, అందుకే నమ్మాయి నీకు వచ్చినందుకు. చాలా చూసేసినట్టుంది. అంటే ఫోన్ చూస్తున్నావు, అందులో ఏమిందమ్మా అది? శ్రీదేవి డ్రామా కంపెనీ తెలీదా నీకు? ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఏండి పవిత్ర ఏంటి సంగతి? నేను క్యాల్లోకి వచ్చిన. ఏ డాక్టర్, శ్రీదేవిలో అసలు ఈ ఎపిసోడ్ చూసావు నువ్వు? ఎవ్వడు చూడు ఇదే అంటున్నాడు. మెంటల్ అయింది ఐలకు. అరే రే రే. అరే ఓపరగా ఓపరగా ఆపరా. వస్తుంది ఆటో? ఆటో రాదు సార్, నేను వస్తా. పోదాం పా. జరా ఎంత అవుతుంది సార్? ఒక్క నిమిషం. టైం ఒకటైతాను సార్, జర వేరే ఆటో చూసుకోర్రి. నేను మా ఇంటికి పోవాలి. తింటావా? తినరా నాయన. బువ్వ తిను కాదు సార్, శ్రీదేవి డ్రామా కంపెనీ షురు అవుతుంది, అడిగి పోవాలి. మీరు వేరే ఆటో చూసుకోర్రి. డాక్టర్ అదే అని, నరసమ్మ అదే అని, ఆటోడు అదే అంటుంది. అసలు ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ ఏందా? ఏడాదిలో గింత ఘోరం జరిగిందా? ఎవరు చూసినా చేతులలో ఫోన్ పట్టుకొని శ్రీదేవి డ్రామా కంపెనీ ఏడున్నారా మీరు? ఓ శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు రండి బా. మేడం 1 year అయింది, ₹1 కూడా పెంచట్లేదు మేడం. మీరు 10 ఏళ్ళుగా నువ్వు కూడా పెరగట్లేదు. మేమేమైనా అడిగామా? 1 year కష్టం మేడం. ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు. అవునవునవును, అది నిజమే. ఆడికేమో పెరగట్లేదని బాధ, నీకు పెరుగుతుందని బాధ. మేడం ఈ 1 year లో వెనక్కి తిరిగి చూసుకుంటే నేనేం సంపాదించానా అనిపిస్తుంది మేడం ఒక్కోసారి. నువ్వు సరిగ్గా చూసుకోలేదనుకుంటా, కరెక్ట్ గా చూసుకో. చాలా పెరిగా. మేడం మీ అబ్బాయి రాలేదు. అబ్బాయి గ్రూప్ గా రాడు. సింగిల్ వస్తాడా? సింగిల్ దాకా ఓకే. సింహం అనేది నీకుంటదిరా రే. పర్లేదు మేడం, మొన్న వచ్చిన కామెంట్ల కట్టి ఇవేం తక్కువ. హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ. అలా డెల్గా చెప్తారేంట్రా? నువ్వు డల్ గా యాంకరింగ్ చేయట్లేదేంటి? మేము చూడట్లేదా? ఏదైనప్పటికీ 1 year కష్టం ఇప్పుడు ఫలించింది అన్న. అవునరా, నేను రాత్రి ఒప్పుకుంది. 1 year కష్టపడ్డా ఒప్పించడానికి. బాబు అది కాదు, 1 year శ్రీదేవి డ్రామా కంపెనీ కష్టం అన్న. నీ కష్టం కాదు. ఇవాళ మా కాలనీ వాళ్ళందరూ బ్యాట్ కావాలని అడిగారు. పిల్లలంటే నాకు చాలా ఇష్టం అబ్బా. నాకు పిల్లలంటే చాలా ఇష్టం, అందుకే కష్టపడతా. మీరేమో మేము ఆడుకోవడానికి అడిగావయ్యా. ఆయన ఆడుకోవటానికి అడిగాడు. అయినా మేము ముందు వచ్చా, నువ్వు ఎప్పుడు ఎందుకు వెనకొస్తావు నాకు అర్థం కాదు. రే హీరో ఎప్పుడు వెనక్కే. మరి హీరోని రమ్మనొచ్చు కదా. ఈయనెందుకు? నా కొడుకు హీరో. మీ కొడుకు హీరోనే. ఈయనే ఏంటి ఈవెంట్ ఏదో
వచ్చిందని రమ్మన్నావు అయ్యో మా ఒక కోటీశ్వరుడు ఫోన్ చేశాడు ఈవెంట్ కావాలి అని చెప్పని ఇక్కడికి రమ్మన్నాడు. ఎక్కడ ఉన్నాడో అర్థం కావట్లా. ఏమంటే బిలియనర్ గారు? నేనేనా నేనే ఓ మీరే. మీరు అంత మంచిగానే ఉన్నది కానీ పొదలు గీదలు అన్ని కాళ్ళకే అంటుకుని ఏడుకోవచ్చిన నువ్వు. ఇగో నేను నగి మళ్ళా కోమల పైన నువ్వు ఇదే ఉన్నావు. జర్రంత మీదికి వేరుకోవచ్చు కదా, ముక్కులకు పోతుండేలు. మీరు హ్యాపీగా ఎంటర్టైన్ అవ్వాలి. ఇవాళ మా శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా ఫస్ట్ యానివర్సరీ. ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఏడాది మాసం అంతే కదా, ఏడాది మాసం 365 కలిపి 3 గంటల్లో చూపెట్టాలి నాకు. ఇరగొడతాం సార్, మీరు హ్యాపీ కూర్చోండి. ప్రతి ఒక్కరు కావాలి, ఇలా డాన్స్ చేసేవాళ్ళు కావాలి, పాటలు పాడేవాళ్ళు కావాలి. పాన్ ఇండియా కాడికి వెళ్ళి మొత్తం ఇక్కడ పాంటాపల్ల దాకా మొత్తం ఆర్టిస్టులు కావాలి. మీకు పాన్ ఇండియా స్టార్స్ అందరం తీసుకొస్తానండి ఇక్కడికి. మాట ఇచ్చినావుగా, మాట అంటే మాట ఏమంది పోతున్నా నేను. అమ్మా మీరు వెళ్ళి హ్యాపీ కూర్చోండి, మిగతా నేను చూసుకుంటాను. బ్రో మీరు వైట్ అండ్ వైట్ ఎందుకే సార్ బ్రో? శాంతి దోత అనుకుంటా. శాంతిని కూడా వదలడు ఈడు. పాన్ ఇండియా స్టార్లు కావాలంటే అర్జెంట్ గా ఆది గారిని రాంప్రసాద్ గారిని ఇద్దరిని అక్కడికి వెళ్ళి ఏదో ఒకటి చేయమన్నారు. హలో అరే ఆది రాంప్రసాద్, మనకి మంచి ఈవెంట్ వచ్చిందిరా. పాన్ ఇండియా స్టార్స్ కావాలంట. మీరు ఏదో ఒకటి చేసి వాళ్ళతో మాట్లాడి పేమెంట్ ఎంతైనా పర్లేదు తీసుకొచ్చేయండి రా. ఓకే ఉంటా. బిడ్డ ఇది నా అడ్డ, బిడ్డ ఇది నా అడ్డ. పాన్ ఇండియా స్టార్స్ పిలిస్తే మీరు వచ్చారండి. హలో పాన్ కార్డ్ ఉంది. పాన్ కార్డు ఉంటే పాన్ ఇండియా స్టార్ ఎవరు? ఇండియా మొత్తం తెలిసిన వాళ్ళు పాన్ ఇండియా స్టార్ అంటారు. నువ్వెవరు? యాంకర్. మరి యాంకర్ ఏది? యాంకర్ ఎక్కడ? యాంకర్ ఏంటి? మరి షిప్ కేస్తారు కదా యాంకర్. కాదు ఇదేంటిది? నువ్వు చెట్లు ఎక్కడ కుదరక చెట్లు నీ మీద ఎక్కించేసుకున్నావు మొత్తం. ఇంతవరకు విత్తనాలు వేసావు, పైన విత్తనాలు వేయలేదా? చెట్లు రాలేదు. ఓహో ఏంటి ఇవన్నీ నువ్వు వేసిన ఇత్తనాలా? మీరెందుకు వచ్చారు అది చెప్పండి. ఇక్కడ పాన్ ఇండియా స్టార్స్ కావాలని అడిగారు, నాకు తెలిసింది. ఓకే ఫస్ట్ ఏమన్నారు? అమెరికాన్ దగ్గరికి వెళ్ళాం. ఏమన్నారు? దబాంగ్ అన్నాడు. అదేంటి ఆ సల్మాన్ ఖాన్ గారి సినిమా కదా. ఆయన సినిమాని ఎందుకు తిట్టుకోవడం వల్లనే ఆయన సినిమా పెట్టి తిట్టాడు ఆయన. నేనేమో మన సల్మాన్ ఖాన్ దగ్గరికి వెళ్ళాను, అతను దంగల్ అన్నాడు. ఆ? దంగల్ అది అమీర్ ఖాన్ గారి సినిమా కదా. మరి నా సినిమా అతను వాడాడు అని చెప్పి అతని సినిమా అతను వాడాడు పేరు. సరే ఇంకెవరో దొరకట్లేదు అని చెప్పి అసలు పాన్ ఇండియా స్టార్స్ ఇంకెవరున్నారని www. అని కొట్టగానే మొత్తం నీవే వచ్చినాయి. ఆ పాన్ ఇండియా స్టార్స్ తీసుకురావడం మా వల్ల కాలేదు, కానీ నువ్వు ఏదన్నా ఉంటే చూడు మరి. సరే ఇప్పుడు పాన్ ఇండియా స్టార్స్ కావాలి అని చెప్పారంటే కష్టం. మన శ్రీదేవి డ్రామా కంపెనీ మాకు వినపడకుండా చెప్పాలి, నువ్వు మాకు వినపడుతుంది. తెలియకూడదు అని చెప్పారంటే మన శ్రీదేవి ఏంటి భయ్యా ప్రాబ్లమా? అంటే అది మనం సరే త్వరగా ఏరీస్ లోపలేసి. పాన్ ఇండియా స్టార్స్ వస్తున్నారు, మేము మాట్లాడాం. ఎవరెవరు వస్తున్నారు? పాన్ ఇండియా స్టార్స్ అందరూ వస్తారే, మీకు ఎందుకు? వచ్చిన తర్వాత చూసి మీరే షాక్ అవుతారు. మీరు వెళ్ళి కూర్చోండి మీ బాబాయ్ దగ్గర. మాకు గాలి హీరో కావాలి కంపల్సరీగా. లెట్స్ వెల్కమ్ అవర్ పాన్ ఇండియా స్టార్. ఏదో నిజంగా చిరంజీవి గారిలాగా ఏదో నిజంగా నాగార్జున గారిలా ఫీల్ అవుద్దు. పాన్ ఇండియా స్టార్ లేరన్నారని చెప్పి మేము గెటప్ వేసుకొని రమ్మని అర్థమైందా? ఇది నాకు అర్థం కాదు. మాకేమో గెటప్లు, నీకేమో హీరో సెటప్లు. నాకేం సెటప్ లేకపోతే నీ కోటు సూటు మాకు తీసుకొచ్చారు. బెల్ట్ చూడు ఎక్కడెట్టాను. అది కాదయ్యా, మనకి ఈవెంట్ వచ్చింది, మంచి పేరు. నేను హట్ అయ్యాను. దేనికి? నువ్వు చాలా స్మార్ట్ గా ఉన్నావు, మేము చూడు ఎలా ఉన్నాయి. కాదు ఇప్పుడు గెటప్ వేసావు, ఇప్పుడు నువ్వు బంగారాజు గారి లాగా బిహేవ్ చేయాలి. ఎవరు నేనా? పాన్ ఇండియా స్టార్స్ అడిగారు చూడండి సార్. ఒక పక్కన ఇంద్రసేనారెడ్డి గారు, ఒక పక్కన బంగారాజు గారు. ఈయన ఎవరు? సూర్యుడు తూర్పులో ఉదయిస్తాడు అనేది ఎంత నిజం, నేను స్టార్ అనేది అంత నిజం. అరే ఇస్తారు గాని లేక స్టార్ అంటాడు వీడు. ఎక్కడికి వెళ్ళి చూసినా అదే ఉన్నాడు, మొద్దు బాటము. మీరు ఇన్ని రోజులు కోమాలు ఉన్నారు కదా అమ్మా. సార్
నమస్తే సార్ మంచిగురా. ఇప్పుడు ఏమేం సినిమాలు చేస్తారు? ఆచార్య అబ్బా ఆ స్టెప్ ఉంటుందా సార్ ఇట్లా ఇట్లా? ఉంటుంది కానీ ఇప్పుడు కొంచెం ఖర్చుతో అబ్బా, కూడుకున్నది నమస్తే సార్ నీతో ఫోటో దిగుదాం అనుకున్న వీడియోలో వచ్చిన సంతోషం సార్. Thank you. ఈయనెవరు? సార్ బంగారాజు గారు. ఆహా నేను మీ బంగారు రాజు. బాతులు పట్టేటోడు లేకున్నాడు వీడు బంగారు రాజ్యం ఎందుకు ఎత్తడా? మీ ఇద్దరిని మన తాడేపల్లి కూడా ఈవెంట్ లో చూసావా మీ ఇద్దరిని? హలో అలా అంటారేంటి? పాన్ ఇండియా స్టార్స్ తీసుకొస్తే మీరు ఇన్సల్ట్ చేస్తారు, వెళ్ళిపోతారు. బంగారు రాజా? బంగారు రాజు. మొన్న పండగ పోయినావా? పోయినా కదా, బాతులతో కొట్లాడినావా? కొట్లాడినే కదా. బాతులతో కొట్లాడతాయి బంగారు రాజు. కోడి పుంజులతో కొట్లాడతాను. మా టాబ్లెట్ సార్ 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 నమస్తే సార్ మంచిగురా. పోదునా నేను? మీరు వెళ్ళి కూర్చోండి. దాన్ని మీరు రండి. గుర్తుపట్టేసేలా ఉన్నారు. మీరు వెళ్ళండి. ఏంటి మీకు? కాదు ఇంద్రసేనారెడ్డి గారిని దాయిదాయిదమ్మా స్టెప్ మనం ఒకసారి చూడాలి. ఇప్పుడే కదా వచ్చారు, ఇంకా ఈవెంట్ స్టార్ట్ ఒక్కసారి మ్యూజిక్ వేయండి. వేరే స్టెప్ వేయమంటే గిటార్ స్టెప్ వేస్తున్నావేంటి? ఇంకో సాంగ్ లో వేరే స్టెప్ ప్రాక్టీస్ చేస్తారు సార్. కంకర పడితే ఎందుకు? ఎందుకు ఏది హీరో మనడు గాలోడు హీరో? ఏయ్! ఆయన ఏమైనా అన్నారంటే మీరు నన్ను ఇదిగోండి, కూర్చోండి చెప్తా. సార్ మీరు కూడా వెళ్ళి కూర్చోండి. ఇంకే స్టార్స్ రాబోతారో చూద్దాం. పుష్ప. ఏంటి? పుష్పరాజ్. నిజం చెప్పండి, మీ పుష్ప కాదు కదా? చూడండి సార్, పాన్ ఇండియా స్టార్ మా అరుంధతి సినిమాలోని శైతాన్ వచ్చింది. ఈయనోకి ఆయన ఎవరు వెనక? కేశవ క్యారెక్టర్, ఫ్రెండ్ క్యారెక్టర్ మచ్చా. కాదే నేనే పుష్పరావు నమ్మట్లేదు ఇక్కడ. నువ్వు కేశవ అని చెప్పి వస్తే ఇంకెవడం ఇగో షర్టు నేను ఆయన వేసుకున్నాడు. అక్కడ చెప్పి వెళ్ళి డేటా దగ్గర చెప్పి వెళ్ళి. సో నెక్స్ట్ ఎవరు వస్తారో చూద్దాం. ఏ బాబు నీకు ఒక 500 ఇస్తా, 2 నిమ్మకాయలు ఒక నల్ల కోడి ఇస్తా. మా అత్తగారికి చేతబడి చేయవా కొంచెం. ఏంట్రా నేను ఎవరు అనుకుంటున్నావు? ఎవరు? నిముండా కవాస్త్ర టెల్మి లకడీ కపూల్ దర్వాజా రైట్ మే కూడా దేక్తే. నువ్వు కాలికయ్యా? కాలుకి వెయ్యా, చేతికి 500, కిడ్నీకి 3000 కాదురా. కిడ్నీలకు 3000 కదా సార్, 30 లక్షలు అయ్యే పోగేస్తున్నాను. బేసిక్ గా కాలకేయ నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు? నువ్వు కూడా నాలాగే ఏం మాట్లాడినా జనాలకి అస్సలు అర్థం కాదు. అందుకే నిన్ను కిలికిలి అంటారు, నన్ను కిరికిరి అంటారు. మీరు ఇలా మాట్లాడితే మీకు క్రిమి భోజనం. వెజ్జా నాన్ వెజ్జా? ఎందుకు? క్రిమి భోజనం అన్నావు కదా, వెజ్జా నాన్ వెజ్జా? మీకు ఈ రోజు మధ్యాహ్నం అదే అందరికి క్రిమి భోజనం. అది కాదురా, క్రిమి. కప్పకోనా? ఏంటి? ఐస్ క్రీమ్ అన్నావు కదా. అబ్బా ఇలాంటి పంచులేస్తే చంపేస్తారు. ఎక్కడో తెలుసా? ఎక్కడ? నరకం. అది పొడువు నరకపోతే. ఏ యు సుధీర్, ఏ ఐ సీ యు వీడియోస్ యా. బాహుబలి యుద్ధం జరగడానికి సగం కారణం నువ్వే. నేనేం చేశానండి? దేవసేన ఎత్తుకపోయింది నువ్వే కదా. నేను ఎందుకు ఎత్తుకుపోయినండి బాబు? మీ పేరేంటి? మేరా నామ్ కట్టప్ప. మీ క్యారెక్టర్ ఏంటి? అన్నా బచక. సూపర్ నైస్, థ్యాంక్ యూ, బాగా చేశారు అందరూ. ఇప్పుడు మీరేంటమ్మా? మీరిద్దరేంటి? మాకేం చెప్పలేదండి. మీకేం చెప్పలేదా? నేను చెప్తాను. ఆయన ఇంకేదో చెప్తాడమ్మా. వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటి వరకు టీవీలో చూడడమే, ఇవాళ ఈ యానివర్సరీలో మేము కూడా పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. మాకు కూడా మీరు రావడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ అమ్మా, వార్మ్ మీరెవరు? ఎక్స్టెన్షన్. నేను ఎవరో తెలియదా నీకు? ఎవరు? నన్ను డీలో వాడతావు, జబర్దస్త్ లో వాడతావు, క్యారివాన్ లో వాడతావు. ఎవరు నువ్వు వస్తారా? ప్రొడక్షన్ మంగమ్మ. నా మట్టుకు నేను ప్రొడక్షన్ లో పని చేసుకుంటుంటే ప్రొడక్షన్ మంగమ్మ అని నన్ను సెలబ్రేట్ చేశారు. నేను ఎవరో జనాలకు తెలియద్దా? అందుకే వచ్చిన.
ఇటువైపు నుంచి ఫిల్మ్ స్టార్స్ అండ్ ఇటువైపు నుంచి టీవీ స్టార్స్ అందరూ మన దగ్గరే ఉన్నారు కాబట్టి మీరు అందరూ వెళ్ళి హ్యాపీగా కూర్చుంటే స్టార్ట్ చేద్దాం ఈ సెలబ్రేషన్స్ ని ఇంకాస్త హ్యాపీగా ముందు తీసుకెళ్ళడానికి మా శ్రీదేవి డ్రామా కంపెనీ తరపు నుంచి మీ అందరికి ఒక సర్ప్రైజ్. సో లెట్స్ టేక్ ఎ లుక్ ఆఫ్ ద సర్ప్రైజ్. మెర 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 మీసంతోటి గర 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 గడ్డంతోటి పిడి 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 పిడికిలతోటి పొడి పొడి చేసే అడుగులతోటి అన్నయ్యొచ్చినాడు ఎలుగురయ్య నెల్దొచ్చినాడు అన్నయ్యొచ్చినాడు హల్చల్ చిందులొచ్చినాడు ఎలుగురయ్య నెల్దొచ్చినాడు హల్చల్ చిందులొచ్చినాడు ఎలుగురయ్య నెల్దొచ్చినాడు హల్చల్ చిందులొచ్చినాడు. ఎవడ్రా ఈ పాట సజెస్ట్ చేసింది? ఎవడికి అన్నయ్య? ఇంతమంది అమ్మాయిల మధ్యన అబ్బాయిని పెట్టడం ఫస్ట్ నచ్చలేదు నాకు. ఇంతమంది అమ్మాయిలు అన్నయ్య అంటారేంటి? ఇఫ్ ఇట్ వాస్ ఫర్ యూ ఐ డోంట్ మైండ్. ఈ అన్నయ్య వచ్చిన పాట మాకు, అచ్చా మీ అందరికి. మా ఓన్లీ మాకు మీరు అన్నయ్య. ఐ హేట్ ద వర్డ్ అన్నయ్య. అబ్బాయి అంటే ఓకే, నన్ను అబ్బాయి ఒక్కడికే ఇచ్చా, ఎందుకంటే అంతమంది అమ్మాయిల మధ్యన కూర్చున్నాడు కనుక అతనికి ఒక ఐ వాంట్ గివ్ హిమ్ దట్ స్టేటస్. బేసికల్ గా అది అబ్బాయిల వర్షన్ అన్నయ్య వచ్చినాడు అని పాడుకొని అది మొత్తం అయిపోద్ది. మీరు కూర్చున్న తర్వాత అబ్బాయిలందరూ అమ్మాయిలే చెప్తారు మీ బావ వచ్చినాడు, అది వస్తుంది. ఈ విషయం దిల్ రాజు కి చెప్తా నేను. ఆ పాట అలా కంపోజ్ చేస్తుంటే సినిమా హిట్ అయ్యి ఉండేదని. నా కెరీర్ లో ఫస్ట్ సినిమా అదేనండి. జోష్ గోడ బ్యాచ్ బ్యాచ్ ఉంటుంది గోడ మీద. అప్పటి నుంచి గోడ మీదే అందరూ నిన్ను టార్గెట్ చేస్తారు సుధీర్. నీకు నాకు ఒక విషయం కామన్ గా ఉంది. ఏంటి చెప్పు? గడ్డమా? కాదు, వి హావ్ అ స్ట్రాంగ్ ఒపీనియన్ ఆన్ కామన్ పాయింట్ చాలా బాగుంది కానీ వాళ్ళు కామన్ గా ఉంచారన్న ఇవి. ఫినిష్ చేయనివ్వండి అయ్యా, తొందరపడతారేంటి? క్రైమ్స్ గురించి ఆహా, మా ఇద్దరికి చాలా స్ట్రాంగ్ పాయింట్. వీఆర్ అగైన్స్ట్ సెక్స్ క్రైమ్స్. సుధీర్ అనేవాడిని మీరు అందరూ టార్గెట్ చేస్తున్నారు. అతను బయట వేరే వాళ్ళని టార్గెట్ చేపితే మేము అసలు టార్గెట్ చేయమన్నా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళందరికీ కుళ్ళు సుధీర్. ఇప్పుడు చూడు, వాళ్ళందరూ నిన్నే చూస్తున్నారు. నాలాంటి వాళ్ళని కూడా వదిలిపెట్టాడు సార్. So anyway, I think we'll continue about that later. I'm so happy to be here. First and foremost, I should say Sham deserves all the credit and definitely applause. Indraja? Hi. Welcome to Sridevi Drama Company. Come. Lovely meeting you. Same here, Indraja. చాలా బాగున్నావు ఎప్పటిలాగే. మీరు కూడా. ఇది అబద్ధంలే. నిజంగా అన్న గులాబీ సినిమా నుంచి ఇప్పటిదాకా అలా గులాబీ పువ్వులాగే ఉన్నారు. నువ్వు మాత్రం పువ్వులాగా ఉన్నావు. ఇప్పుడు అవసరం అండి మనకి. ఎలా ఉంటాను సుధీర్? నిజంగా బాగున్నారు. గులాబీ ఎప్పుడు ఐ వాస్ స్మాల్, నౌ ఐ యామ్ బిగ్. మీరు మధ్యాహ్నం ఎపిసోడ్ ని నైట్ ఎపిసోడ్ చేస్తున్నారు, మీకు అర్థం కావట్లేదు. అరే ఆగవ, నేను ఎందుకు వచ్చినా? నేను పెట్టిన ఈ ప్రోగ్రాము. మళ్ళీ వన్స్ మోర్, నువ్వు నాకు నచ్చలేదు. మీ అందరు నేనే పిలిపించిన పైసలు ఇచ్చి. ఒక్క పైసా తీసుకోకుండా వచ్చిన ఈ షోకి నువ్వు నాకు పైసలు ఇచ్చేదేంది? అరే బాబాయ్ని మధ్యలో అలా పంపిస్తే ఇప్పుడు వచ్చిన పాన్ ఇండియా స్టార్లు రమ్మని చెప్పారు. స్టార్లు తీసుకొస్తున్నాం. పాన్ ఇండియా స్టార్స్ వచ్చారు కదా, బాబాయ్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టు. శ్రీదేవి డ్రామా కంపెనీలో అందరికీ ఎవరికైనా హెల్త్ బాగాలేకపోతే చూసుకుంటూ ఉంటాను. బాగుండదమ్మా? అసలు బాగోదు. ఎప్పుడు పంచలేస్తూ ఉంటారు. మరి ఇప్పటివరకు ఎవడేం పంచలేదేంటమ్మా? మొత్తం మీరే వేసారు అన్నయ్య. నాకు షాక్ ఏంటంటే రామ్ ప్రసాద్ జోష్ లో ఉన్నాడు అనే మాట మాత్రం నాకు చాలా బాధ కలిగించింది. రామ్ ప్రసాద్ నిజంగా ఉన్నావా? గోడ బ్యాచ్ లో జోష్ రవి నేనే ఉంటాం అన్న గోడ మీద. మీ దగ్గరికి వస్తాం కదా మేము కూడా. రాధా బ్యాచ్, గుణ బ్యాచ్, గోడ బ్యాచ్ మేము అందరం. నాకు గుర్తులేదే అసలు. జనాలకు కూడా గుర్తులేదన్నా, మళ్ళీ గుర్తిద్ది, అందరూ చూస్తారు మళ్ళీ. తెలియకూడదు మనం ఎక్కడి స్టార్ట్ చేసిన కెరీర్. అవునవును, నేను ఉన్నట్టు కూడా ఎవరికి తెలియదు. లేదు, ఆ మూవీలో మాత్రం చాలా బాగుంది క్యారెక్టర్. మీరు ఆ విలన్ పాత్ర చాలా బ్యూటిఫుల్ గా ప్లే చేశారు. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. థ్యాంక్ యూ. ఎన్నో సినిమాలు చేశారు, చాలా మంది హీరోయిన్స్ తో వర్క్ చేశారు. సో వాళ్ళతోని మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నది? ఏ వర్క్? నువ్వు గొప్ప రసికుడిని తెలుసు, మరి ఇంత రసికుడు నాకు తెలియదయ్యా. అరే
ఏ కప్పుగా మాట్లాడుతున్నారు? డాన్స్ లా, సీన్స్, యాక్షన్ సీక్వెన్సెస్, యూ హ్యావ్ టు బి స్పెసిఫిక్. నో, లవ్ సీక్వెన్స్ లవ్ లో చాలా రకాలు ఉంటాయి, చాలా రకాలు ఉంటాయి. అంటే మేకింగ్ లవా, లవ్ మేకింగ్, అరే యూ హ్యావ్ టు హ్యావ్ క్లారిటీ కదా, క్లారిటీ కదా. ఇంద్రజ దగ్గరకు వస్తుందని తెలిస్తే నేనే అనేవాడిని. బట్ ఐ హావ్ వన్ క్వశ్చన్. దీన్ని శ్రీదేవి డ్రామా కంపెనీ అని ఎందుకు పెట్టారు? కంపెనీ అనుకున్నప్పుడు ఆయన పెట్టారు, కంపెనీ అనుకున్నప్పుడు ఆయన పెట్టారు. నాది ఇంకో క్వశ్చన్ ఉంది. అన్న సో మెనీ గుడ్ లుకింగ్ గర్ల్స్ ఆర్ దేర్. ఎందుకు వచ్చిన కర్మ మొగాళ్ళ చేత ఆడవాళ్ళ వేషం వేయిస్తారు? నాకు ఇది ఆన్సర్ కావాలి. అన్నా మీ ఎక్స్పీరియన్స్ తో అందులో ఎంతమంది లేడీ డబ్బులు చెప్పాలి మీరు? దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే రామ్ ప్రసాద్ ని గోడ మీదే ఎందుకు కూర్చోబెట్టారని అర్థమైంది. సార్ మీరు ఎంతో మంది హీరోయిన్లతో యాక్టింగ్ చేశారు కదా, ఈ ఫలానా హీరోయిన్ తో రొమాంటిక్ సీన్ చేయలేకపోయానే అని హీరోయిన్ ఎవరు సార్? ఫలానా హీరోయిన్ తో చేస్తే బాగుండు అనిపించిన హీరోయిన్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను కొంచెం పద్ధతిగా మాట్లాడతాను. ఏం మాట్లాడుతున్నావు అసలు? ఒక అమ్మాయితో రొమాన్స్ చేసావని, అందుకనే అబ్బాయి ఇంతమంది అమ్మాయిలు అలాంటి పిచ్చి ప్రశ్నలు అడిగారా? దిస్ ఇస్ ద రెప్యుటేషన్ ఆఫ్ శ్రీదేవి డ్రామా కంపెనీ. జస్ట్ షట్ అప్. ఓకే, నేనే అడుగుతానైతే అమ్మాయిని అయ్యండి. నువ్వు అడగమ్మా, నువ్వు అడగమ్మా. దేవుడు స్వామి దగ్గరకు వచ్చి కూడా అడగచ్చు. మర్చిపోయాను క్వశ్చన్ దగ్గరకు వస్తే. ద మొమెంట్ యు పుట్ యువర్ హ్యాండ్, నేను మర్చిపోయాను. హీరోయిన్స్ ఇంత మందితో వర్క్ చేశాను నేను, బట్ ఈ అమ్మాయితో ఇంకా రొమాన్స్ చేయలేకపోయానే, చేస్తే బాగుండేది ఆన్ స్క్రీన్. నాకు అలాంటి దారిద్రమైన ఆలోచనలు లేవు. ఐ వాంట్ టు రొమాన్స్ ఎవ్రీ హీరోయిన్. ఇప్పటివరకు అసలు ఎవరు క్రష్ చేయలేరా సార్? అమ్మాయి పేరు చెప్పి ఎందుకు గోల్ తినేస్తుంది? Any girl for me is pink. So I like to say any girl is pinky. As I said before, I like to romance with every girl. Every girl. మొన్న పెళ్ళైపోయినా కూడా కట్రినా కైఫ్. అదేగా చెప్పమన్నావు, అదేగా చెప్పమన్నావు. అలా మీరు వెళ్ళి కూర్చోండి అన్న, ఇదేదో నా మీదకి వచ్చేది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండ్ ఎస్పెషల్లీ నైస్ మీటింగ్ యూ రామ్ ప్రసాద్. ఇద్దరం ఒకే సినిమాలో దెబ్బతిన్న మనుషులం కదా, సో అందుకని ఒక లవ్ ఎమోషన్ ఉంటుంది నాకు. సారీ ఫర్ డిస్టర్బెన్స్. నేను కూడా జోష్ లో ఉన్నా అన్నయ్య. కావాలంటే ఆ జోష్ యాప్ ఓపెన్ చేసి చూస్తే నా వీడియోస్ ఉంటాయి. మీరన్న ఈ మాటకి ఇప్పుడు ఈయన 2 చేతులు జోబిలో పెట్టుకుని వెళ్ళిపోతాను. సార్ వారే వా చూసారా, మొత్తం స్టార్స్ అందరు ఇక్కడే ఉన్నారు. నిజమే. నాకు మళ్ళా కోమలకోయిన మంచిది. ఎట్లా కోమలాంగులు చూడు ఎట్లున్నారు, సీతకొక చిలుకలు ఆలినట్టే ఉన్నారప్ప. మరి అలా ఉంటారు. ఫస్ట్ దేంతో స్టార్ట్ చేయమంటారు చెప్పండి? నాకు పాటలు అంటే ఇష్టం. మీకు ఇష్టం చిన్న జోష్ తోనే ఒక చిన్న ఐటెం నంబర్ తో వస్తే అసలు మామూలు ఉండదేమో. నా పక్క పొంటే ఉంటుంది, జోష్ ఉంటుందట. మరి మీరు హ్యాపీ కూర్చోండి. సో మనందరిని ఎంటర్టైన్ చేయడానికి ఒక అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ అని మన ముందుకు రాబోతున్నారు మంజుషా గారు అండ్ శర్వరి గారు. సో లెట్స్ వెల్కమ్ దెం. హిందీలో ఆపి తెలుగులోకి రా.
తిరిగి పెట్టలేదు రామో చెయ్యెత్తే దానమలా చేయలేని నేనెంత చాండాలినే రామో వస్తవా వస్తవా ఒక్కసారి వస్తవా 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 పాఠమైన చేస్తవా తొలి 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 కోడి కూతకొస్తవా చలి 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 మంట రేపిపోతవా వెనక వెనకబడి ఎంట తీసుకెళ్తవా వస్తవా వస్తవా ఒక్కసారి వస్తవా ఓయ్ వస్తవా వస్తవా పాఠమైన చేస్తవా తొలి 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 కోడి కూతకొస్తవా చలి 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 మంట రేపిపోతవా వెనక వెనకబడి ఎంట తీసుకెళ్తవా వస్తవా వస్తవా ఒక్కసారి వస్తవా నేల వెంచి మాసుకి బాల్కనీలో కాసుకి ఐటమ్ సాంగ్ వచ్చిందంటే డాన్స్ 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 హీరో గారి పక్కన ఆడే ఐటమ్ పాపకి చెప్పాలంటే చాలా మందే ఫ్యాన్స్ 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 అరే సిటీలు కొడతారే వాళ్ళో పేపర్లు చల్లుతారే పొరగాళ్ళు వచ్చినట్టు పొరగాళ్ళు ఊగిపోర ఐటమ్ సాంగ్ అంటే ఇప్పటికింకా అంటే అరే గిట్టకలు మింగేస్తారే లేలే రాజా అంటే ముంగిల్లే ఎక్కడతారే రింగ రింగ అంటే హాల్ అదర్సే నువ్వై నువ్వై ఫుల్ బిజినెస్సే సింగులేని బొమ్మ నీరు లేని సామలక గిల్ల గిల్ల కొట్టుకుంటదే అయ్యో పాపో అయ్యో అయ్యో పాపో దట్ వాజ్ అ బ్యూటిఫుల్ అండ్ సో హాట్ పర్ఫార్మెన్స్. నాకన్నా మీరే మాట్లాడితే బాగుంటది. ఇంద్రజ గారు, ఎవ్రీథింగ్ వాస్ సూపర్ ఫెంటాస్టిక్. ఐ ఎంజాయ్డ్ థరోలీ. అండ్ మంజు, సో గ్రేస్ఫుల్ యు ఆర్. This was my first performance. అవునా? Yeah. అలా అనిపించలేదు మంజు. Oh, thank you. బట్ ద వే యు పర్ఫార్మ్డ్ లైక్ అ ప్రో లాగే అనిపించింది. ఐ కాంటాక్ట్ విత్ ద కెమెరా అండ్ యువర్ బాడీ లాంగ్వేజ్, ద ఎక్స్ప్రెషన్, ఎవ్రీథింగ్ వాస్ పర్ఫెక్ట్. Thank you so much, ma'am. జేడి చక్రవర్తి గారు. I think it was amazing. I really loved it. థ్యాంక్ యూ సార్. ఆది, శర్వరి మనకి ఎప్పటి నుంచో తెలుసు డీలు, కానీ మంజుషాది నేను డాన్స్ ఇలా చేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సూపర్ మా. Thank you so much. సో ఈ పాటని ఇంత అద్భుతంగా కొరియోగ్రాఫ్ చేసిన రాజు మాస్టర్. సత్తన్న, మంచిగా మొన్న సంక్రాంతి పండుగకు శోరవదినట్టే ఉన్నదిగా. ఏమన్నా స్ప్రింగులు మింగినవా నువ్వు? అవి డాన్స్ చేసి చేసి ఎంటికలన్నీ ఒడి తిరిగిపోయినాయి గానీ అక్కడ మంజూష ఉష్ అనుకున్నాం అప్ప. మేము యాంకరింగ్ లే తోపు అనుకుంటే నువ్వు ఈ రెండు కలిపి డాన్సరింగ్ అయిపోయినావు. నువ్వు మంచిగా ఉన్నదా లేదా? మంచిగా అనిపించింది. Thank you so much. డాన్స్ చేసిన కిడ్స్ అందరూ కూడా ఒకసారి స్టేజ్ మీదకి రావాలి ప్లీజ్. Once again, thank you so much Raju Master, thank you so much Sharvari, and thank you so much Manjusha Garu. Thank you so much everybody for coming and entertaining. Thank you. Okay, ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ సెలబ్రేషన్స్ లో నెక్స్ట్ మీకు ఒక చిన్న సర్ప్రైజ్. ఈ వేళలో
చిందాడవే కిన్నెరసాని కాలానికే కాలాడక ఆగాలి నువ్వు ఆడే వేళ అది చూడగా మనసాగక ఆడాలి నీతో నింగే నేల తక్కథిమి తాళాలపై తళుకుల తరంగమై చిలిపిగా చిందాడవే కిన్నెరసాని మెలికెల మందాకిని కురుకుల బృందావని కానులకు విందియవే ఆ అందాన్ని పేరెట్టి నేనెట్టా పిలిసేది తెలిసేది నా ఇంటి పని వీటివే బుట్టెట్టి ముద్దెట్టి నన్ను సేరాదీసిన దేవుళ్ళ సరిసాటివే నా బంగారి మావా నా బలశాలి మావా నా మెళ్ళో నీ నల్ల పూసల్లమ్మని పూసవే నా సుడిగాలి మావా ఈ సింత నన్నిట్ట పోనే పోనీయవు పూసింత పని చేయనీయవు ఎంతోడివే గాని సంటోడివే నువ్వు ముత్తిస్తే మారామోసేయవు గాలి కౌగిళ్ళుగా చుట్టూ ముట్టేసి ఉంటావు ఊపిరాడని ఊరయ్యా నా పుట్టు మచ్చలకు తోడబుట్టినావు నీకు నాకు దిష్టి తీయ అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా అంత ఇష్టమేందయ్యా నీకు Thank you so much for coming and thank you so much for entertaining and thank you so much for all the beautiful girls and handsome guys for your outstanding performance. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇప్పుడు నెక్స్ట్ ఒక అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ రాబోతుంది. లెట్స్ వాచ్. అరే నువ్వు పోయి బ్యాండ్ తీసుకురా, నువ్వు పోయి కేక్ తీసుకురా, పూల్ సెట్ చేయమన్నా, డెకరేషన్ చెయ్యి. అరే వాళ్ళని కూడా పిలిపిర్రా, మొత్తం సెట్ చేయరా, పొర్రా చూస్తారేమరా మొక్కలు. ఏంట్రా అంతా డైవర్ట్ చేస్తున్నారు? అన్న సన్నీ లియోన్ వస్తుంది అన్న, ఇలా సన్నీ లియోన్ బర్త్డే శ్రీదేవి డ్రామా కంపెనీ కేక్ అడిగడానికి వస్తుంది. సన్నీ లియోన్ వస్తుందా? రే గ్లాస్ తో పాలు రెడీ చేయండి, మల్లెపూలు రెడీ చేయండి, నా నైట్ డ్రెస్ రెడీ చేయండి, నైట్ డ్రెస్ రెడీ చేయండి. అన్న సన్నీ లియోన్ వచ్చేది కేక్ కట్ చేయక నీకునే. మీరు కేక్ కట్ చేయండి. సుధీర్ సినిమా టైం అవుతుంది, పద తొందరగా. ఇప్పుడు తర్వాత వెళ్దాం. తర్వాత ఏంటి సినిమా టైం అవుతుంది, కమిట్మెంట్ ఇచ్చావు కదా. డ్రెస్ మ్యాచ్ అవుతుంది, ఇప్పుడు తర్వాత వెళ్దాం. సరే కనీసం లంచ్ కని వెళ్తాం పద. మామూలుగా అయితే నేను అడుగుతా లంచ్కి వెళ్దాం, అక్కడికి వెళ్దాం అని. నువ్వు అడుగుతున్నావు కానీ ఇప్పుడు నేను రాలేను, ఎందుకంటే ఇంట్లో ఎవరు లేరు, కనీసం ఇంటికని వెళ్దాం. ఇంట్లో ఎవరు కాఫీ తాగడానికి. అమ్మో ఇలాంటి ఆఫర్లు ఇస్తున్నావు ఈ టైంలో, కానీ నేను ఇప్పుడు రాలేను, అర్థం చేసుకో. ఎందుకు? ఎందుకంటే సన్నీ లియోన్ వస్తుంది. సన్నీ లియోన్ కోసం నన్ను నో అంటున్నావు. అందరి గురించి చెప్తుంది కరెక్టే. హలో అరే అట్లెట్లయితేరా మొత్తం సెట్ చేసాం కదా దావత్ యువతంతా. అరే ఫోన్ ఏమైందిరా? అన్న సన్నీ లియోన్ హుస్సేన్ సాగర్ లో పడ్డదంటానా? సన్నీ లియోన్ హుస్సేన్ సాగర్ లో పడిపోయిందా? మరి ఇక్కడేం పడరా, పదరా హుస్సేన్ సాగర్ వెళ్దాం. హుస్సేన్ సాగర్ సన్నీ లియోన్ ఎదురా? చిన్నప్పుడు ఈత నేర్చుకోలేదు, ఈత చుంటే బాగుంటుంది లోపలికి వెళ్ళి. అరే ఇప్పుడు సన్నీ లియోన్ కాపాడే ఎవరు లేరా? ఏమిటి విషయం? సన్నీ లియోన్ వాటర్ లో పడిపోయారు. పడిపోయిందో నో అన్నదో నువ్వే తోస్తావు. ఇంకా అసలు ఏం అడగలేదు నో అనడానికి. మీరు అర్జెంట్ గా తీయకపోతే ఒక పని చేద్దాం. సన్నీ రెడ్డి పడిపోయిందని నేను ఒక ముగ్గురికి చెప్తాను, నువ్వు ఒక ముగ్గురికి చెప్పు. ఆ ముగ్గురు మరో ముగ్గురికి చెప్తారు, ఆ ముగ్గురు మరో ముగ్గురికి చెప్తారు. ఈ విషయం జిల్లా రాష్ట్రం దేశం అంతా వ్యాపించి అందరూ వస్తారు. అసలు ఆ ముగ్గురు మాకు చెప్పమని ఇతను ఎవరు ఎంతకి? ఇంద్రసేనారెడ్డి. ఇంద్రసేనారెడ్డి గారా? సన్నీ లేని కాపాడాలంటే ఖచ్చితంగా నా పుష్ప రావాల్సింది. పుష్ప సన్నీ లియోన్ బచ్చే బహరా బహరా. నువ్వు సూకరో బచ్చా కాదు మరి పుష్ప.
కాదు సీని గారు, ముందే మిమ్మల్ని చూసిందా సన్నీ లియోన్? అదే దూకేసి ఉంటుంది. బన్నీ సన్నీ లేని పడిపోయిందంట, బయటకు తీయడానికి ఏదైనా ఐడియా ఉంటే చెప్పు. సన్నీ లియోన్ పడితే ఎవరు తెస్తారు ఇప్పుడు? ఎవరు తీస్తారు? అందరు చాలా మంది ఉన్నారు. నాకు ఎవరు శ్రీవల్లి పడుకో చెప్పండి, వెళ్ళి తీసుకొస్తా. ఓకే, ఇప్పుడు వచ్చేది మామూలు. ఇప్పుడు ఏం చేద్దాం సార్? హీరోలు ట్రై చేసాం, ఇప్పుడు విలన్ రప్పిద్దాం. ఎవరో ఒకరు రప్పించారు సార్, త్వరగా బయటకు వస్తే. ప్లీజ్ వెల్కమ్ బాహుబలి కాలకేయ. కాలకయ మా అడవిలో ఒక 10 కేజీలు మటన్ బిర్యానీ చేయాలండి. వాడు వంటలు చేసే మటన్ కొట్టువాడు కాదు. కాలకేయ సన్నీ లేని ఆడుకుంటూ కింద పడిపోయింది, ఎలా కాపాడదాం? వస్తా. ఆంధ్ర సుడిగాలి సూరి టీమ్ లో 4 కొట్టిస్తా. సన్నీ సన్నీ సుడిగాలి సుధీర్ టీమ్ లో సన్నీ కాదు, మన హీరోయిన్ సన్నీ సన్నీ లియోన్ లియోన్ పడిపోయింది. తీవా తీవా తీయాలంటే నిన్ను కాదు, అపరిచితుడు రావాలి. అపరిచితుడా రా. వంటలోడు వచ్చాడు, తర్వాత కూరగాయల కోసం వచ్చాడు. అంటే వీడు కూరగాయలు కోసేటోడు కాదు, మరేంటే ద గ్రేట్ అపరిచితుడు. ఏముండా బాబయ్య బోటు తీస్తే బయటికి వెళ్దాం. ఏ బోట్ వేసుకునే కదా, ఇదే కదా. నీ ముండా అమీర్పేటలో ఉండా. కోస్తా టెల్ మీ నముండా, నీతోనే ఉండా. What is this? What your problem? సన్నీ లేని నీటిలో పడిపోయింది, కాపాడాలి. Oh baby, ఇప్పుడు చూడు సన్నీ లియోన్ ఎలా తీస్తాను. ఏంటి సార్? చాలా సెకలు ఉన్నారా నీలో? పరాయి వ్యక్తిని అలా ముట్టుకోకూడదండి, ఎందుకంటే ఒక అమ్మాయి పర్మిషన్ లేకుండా ఆడదాన్ని ముట్టుకుంటే ఎంత తప్పో తెలుసా? నీ అబ్బా ఏం చేస్తున్నావు? చూకరో బచ్చా అన్నారు కదా. ఒక పని చేయండి, అక్కడ ప్రొడక్షన్ వాడు ఉంటాడు, ఇందాక చికెన్ సాంబార్ లో పెట్టాడు, వాడికి చికెన్ ఎంత బాగా వండాలో నేర్పించండి. బయలుదేరండి. పుష్ప, ఏం జరుగుతుంది ఇక్కడ? పుష్ప గెటప్ వేయలే. ఈ సన్నీ లియోని కాపాడాలంటే ఖచ్చితంగా బంగారు రాజు దిగాలి. ఎవరో ఒకరు రమ్మన్నాడు సార్. బంగారు రాజు, హే సన్నీ లేను, నువ్వు బయటికి రా, లేకుంటే నీకు ముద్దిస్తా, ఓకేనా? నువ్వేంటి బంగారు రాజా? ఇటు చూడు ఏం బంగారం ఇది? సన్నీ లేను సొమ్ము సొర్రైపోద్ది, పైకి వచ్చే. నువ్వు పిలిస్తే రావడానికి ఏమైనా నీ పెళ్ళాం అనుకున్నావా? సన్నీ లియోన్ హీరోయిన్, దూకాలి, కాపాడాలి. నేను దూకనా? వద్దు, చేపలు చచ్చిపోతాయి, నువ్వు వెళ్ళిపో. ఏంటి? అదే మొక్కలు ఎండిపోయింది కదా, నీళ్లు పోస్తే పళ్ళు కాస్తాయేమో అని. ఈ ప్రపంచంలో ఏ జీవినైనా కాపాడే ఒకే ఒక జీవి ఆర్జీవి. ప్లీజ్ వెల్కమ్ ఆర్జీవి గారు. ఆర్జీవి గారు, ఏంటి సన్నీ లియోన్ కనిపించడం లేదు. ఏం మాట్లాడుతున్నావు? సన్నీ లియోన్ ఇక్కడ మొబైల్లో ఉంటే కనిపించట్లే అంటున్నావు. ఆ కనిపించడం కాదు, ఆమె నీటిలో పడిపోయింది. పడిపోయినప్పుడు తను బికినీ వేసుకుందా, శారీ వేసుకుందా? ఐ వాంట్ క్లారిటీ. శారీ వేసుకుంది. శారీ వేసుకుంటే నేను కాపాడలేను, బికినీ వేసుకుంటే నేను కాపాడతా.
సుధీర్, సన్నీ లేని కాపాడాలంటే మనందరూ పెళ్ళైన వాళ్ళం పనికిరాం. ఒక బ్రహ్మచర్య ఉన్నవాడు కావాలి. ఎవరు సార్? ఇంకోరు కట్టప్ప. ఏం కావాలి? నీటిలో నుంచి సన్నీ లేని తీయాలంటే ఏం చేద్దాం? కింది మీదకి ఒక తిరుగు నువ్వే తీస్తలే, నేను ఎట్లా తీస్తుంది చెప్పుదాన్ని. ఏ ఇక్కడ ఉన్నావు అనే నువ్వు అప్పటి నుంచి నా బండికి మీ గడ్డం నేను తీసుకొచ్చాను, ఏమనుకోవద్దు. ఇప్పుడు కట్టప్ప కట్టప్ప కట్టప్ప, సన్నీ లేని బయటికి తీయాలంటే ఏం చేయాలి? నీళ్ళని బయటికి తీయాలంటే వెనక ఒక ఉన్నది ఆమెను పిలిచి వచ్చేస్తుంది. సరే నువ్వు వెళ్ళిపో. ప్లీజ్ సార్ ఏదో చేయండి సార్. మీడియాని పిలిపిద్దాం. హలో మీడియా. 1 2 3 చెక్ 1 2 3. ఆల్రెడీ అక్కడ 2 రీసౌండ్లు వస్తున్నాయి. హలో ఏంటండి? అవునా? నిజమా ఓవర్ యాక్షన్ చేయకరా. అందాల తార బాలీవుడ్ నటి, భారతదేశంలోనే కాకుండా ప్రపంచ నలుమూలలో ఆవిడకి ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు హుస్సేన్ సాగర్ లో పడిపోయింది. దీనిపై మనతో స్పందించడానికి ఇంద్రసేనారెడ్డి గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంద్ర గారు చెప్పండి, ఎవరు పడిపోయారని మీరు ఇంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు? యాక్చువల్ గా సన్నీ లియోన్ పుట్టినరోజు అంటే వచ్చాం, కాలు జారి కింద పడింది. సన్నీ లియోన్ పడిపోతే మీకేంటండి అంత బాధ? నువ్వు కట్ చేయడానికి ఆ కత్తెలు పంచాయో, గొడవలు తీసుకో. ఇది తీసుకొని ఎక్కడికక్కడ తీసుకో. ఎడిటర్ నీకే తీసుకో. స్కిట్ ఫినిషింగ్. ఇప్పుడే అందిన తాజా సమాచారం, ఇంద్రసేనారెడ్డి గారు స్పందించట్లేదని చెప్పి మిగిలిన టాలీవుడ్ సభ్యుల దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేద్దాం. బల్లే నీకు దండం తల్లే ఆపవమ్మా. ముందు ఇవి తోసేయండి ఫస్ట్ కిందకి. పుష్ప, ఇంకా ఆలస్యం చేయకూడదు, దూకు. దిగిన వాడు దిగినట్టే ఎటు వెళ్ళిపోతున్నారు. నేను కాపాడతా. కమాన్ సన్నీ లియోన్. సన్నీ లియోన్ అంటే నువ్వా? అమ్మ బాబాయ్, ఏమిటే సుధీర్, సన్నీ లియోన్ పడిపోయిందని అబద్ధం చెప్తా. సన్నీ లియోన్ గారు పడిపోయారని చెప్తే ఎవరన్నా దూకు కాపాడతారని అలా చెప్పారు. Superb! That was a hilarious skit by everybody. ముందుగా జేడి అన్న, మామూలుగా మా సినిమాలో చిన్న పాయింట్ తో మేము సినిమాలు తీసేస్తామని మాకు ఒక మంచి బ్యాడ్ నేమ్ ఉంది. ఏ పాయింట్ లేకుండా యూ గైజ్ అబ్సల్యూట్లీ టుక్ us on a hilarious ride. అండ్ శ్రీను, నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తుంది. అంత స్పాంటేనియస్ గా ట్రైంగ్ టు గెట్ ఇన్ టు సో మెనీ రోల్స్. ఐ థింక్ ఇట్ వాజ్ అమేజింగ్. ప్రసాద్ గారు, థాంక్యూ సార్. ఒక కథ నడుస్తా ఉంటే ఆల్రెడీ శ్రీను ఇంకో కథ చెప్తున్నాడు, మూడో కథ మీరు చెప్తున్నారు, మాకు మెయిన్ కథ మర్చిపోయాం. థ్యాంక్ యూ సో వెరీ మచ్ గైస్, ఇట్ వాస్ ప్లెజర్, అమేజింగ్. థ్యాంక్ యూ. ఇంద్రజ గారు, చాలా హిలేరియస్ గా అనిపించింది. సూపర్ స్కిట్. థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్. సో ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ మనల్ని ఇన్స్పైర్ చేయడానికి ఒక మంచి బ్యూటిఫుల్ ఇన్స్పిరేషనల్ కాన్సెప్ట్ తోని డాన్స్ పర్ఫార్మెన్స్ చేయడానికి మన ముందుకు వస్తున్నారు అమర్దీప్ గారు. సో లెట్స్ వెల్కమ్ అమర్దీప్ ఫర్ ఎ వండర్ఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్. ఈ సినీ రంగంలో మనకు కనిపించే తెరపైన నవ్వుతూ మనని అలరించే హీరోల నాటకాన్ని మాత్రమే చూస్తాం, కానీ తెర వెనక వాళ్ళు పడే కష్టాన్ని, బాధల్ని, వాళ్ళ శ్రమని ఎవ్వరూ గుర్తించం. అలాంటి ఒక నటుడు కథే ఇది. అరే రామ్, రారా ఆడుకుందాం. అరే లేదురా, టీవీలో మంచి సినిమా వస్తుంది, నేను సినిమా చూస్తాను, నేను రాని మీరు వెళ్ళండి. ఒకే కదాని పీకేస్తే పీక కోస్తా. అబ్బా
ఏ ఉంది సినిమా, నేను ఎప్పటికైనా ఇంత పెద్ద హీరో అవ్వాలి. అవుతా, నేను పెద్ద హీరోని అవుతా. అరే తొందరగా రారా, బడికి లేట్ అవుతుంది. అరే ఈరోజు కొత్త సినిమా రిలీజ్ అంటరా, నేను బడక్ కొట్టి సినిమాకి వెళ్తాను. అరే హెడ్ మాస్టర్ తెలిస్తే కొడతాడ్రా. కుట్టినా పర్వాలేదులేరా, నేను సినిమా చూడాల్సిందే. 10 సంవత్సరాల తర్వాత. ఏరా హీరో, ఏంట్రా ఇలా వచ్చు? ఇంకొక్కసారి అనరా. నువ్వు హీరోరా? నిజంగానే హీరోని అవుతానంటావారా? అవుతావురా, కానీ ఇక్కడే ఉంటే ఎలా అవుతావు? నా మాటిని హైదరాబాద్కి వెళ్ళి ప్రయత్నించు. ఓ, హీరో అవ్వాలంటే హైదరాబాద్కి వెళ్ళాలన్నమాట. వెళ్తా. ఇక నుంచి నేను వేసే ప్రతి అడుగు సినిమా కోసమే వేస్తాను. సార్ 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 ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. ఓకే, ఎందుకై మా ప్రాణం చేయడానికి వస్తారు? ఏంటి భయ్యా 10 రోజుల నుంచి చూస్తున్నాను, ఇక్కడే ఉంటున్నావు. హీరో అవుదామని వచ్చావా? అవును భయ్యా, మీరు కూడా హీరో అవుదామని వచ్చారా? నా గురించి పక్కన పెట్టలే కానీ నిన్ను చూస్తుంటే హైదరాబాద్ కొత్తలో ఉన్నావు. ఎక్కడ ఉంటున్నావు మరి? అది తెలియదు భయ్యా. ఏం భయపడకు భయ్యా, మనలాంటి సినిమా వాళ్ళకే కృష్ణానగర్ ఉంది. సరే వెళ్దాం. సినిమాలే లైఫ్ మామ, లైఫ్ అంతా సినిమా మామ. ఎటు చూసిన కథలే మామ, కడతేరని కలలే మామ. పని ఉంటే మస్తుర మామ, లేదంటే కస్తులు మామ. కన్నీళ్ళు ఉన్నా, కష్టాలు ఉన్నా, సంతోషమేరా ఈ దారిలోనా. ఏ ముళ్ళు ఉన్నా మాకిష్టమేరా. ఉన్నవారిని ఉన్న ఊరిని ఉన్న పాటు మొక్కుతులే సొచ్చా. పిచ్చి పిచ్చిగా నచ్చి నచ్చి ఈ సినీ ఫీల్డ్లో దూకేశాం. మోసాలు చెయ్యం నేరాలు చెయ్యం ఘోరాలు చెయ్యం మాకేంటి భయ్యా. నిన్నున్నా లేకున్నా మాకేనాడు ప్రాబ్లం కాదే. సెట్లో లైటేస్తే మా కడుపు నిండిపోతే. కొన్నేలో స్టార్ అంటే అది చూసేంత బిజీ కాదే. ఏలో ఎన్నేలో కన్నీళ్ళ కష్టము. అరే రామ్, ఫిలిం సిటీలో ఆడిషన్స్ జరుగుతున్నాయంట, పదరా వెళ్దాం. రెడీ అమ్మా, నెక్స్ట్. రావాలని కోరుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే గాని ఆశ్చర్యపోతారేంటి? రాననుకున్నారా, రాలేననుకున్నారా? నీ బలాన్ని బంధుగణాన్ని మొత్తాన్ని తీసుకురా, ఒక్కడనే వస్తా. చెమట పట్టకుండా చంపేస్తా. ఓ సూపర్ అమ్మా, సూపర్, చాలా బాగా చేశావు. ఈ సినిమాలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ నువ్వే. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ ఏ చేయవా? లేదు సార్, చేస్తాను సార్. తీపితో పాటుగా కొంత చేదు అందించడం జిందగీకి అలవాటే. కష్టమే రాదనే గ్యారంటీ లేదు, పడేసి పరుగు నేర్పు ఆడే బ్రతుకంటే. అందుకో హత్తుకో ముందరున్న ఈ క్షణం. ఏంటిది, ఎంత చేసినా హీరో ఫ్రెండ్ క్యారెక్టర్సే వస్తున్నాయి. ఇలా అయితే నేను ఎప్పుడు హీరో అవుతాను? హలో, రామేనా మాట్లాడేది? నేను మూవీ డైరెక్టర్ మాట్లాడుతున్నా. మీరు ఫ్రెండ్గా యాక్ట్ చేసిన సినిమా చూశాను, చాలా బాగా చేశారు. నా నెక్స్ట్ మూవీలో మిమ్మల్ని హీరో అనుకుంటున్నాను. రాక ఒక సినిమాలో హీరోగా వచ్చింది. ఎలాగైనా ఈ అవకాశాన్ని వదులుకోకూడదు.
ఒకే ఒక జీవితం ఇది చేయి జారిపోనీకు మళ్ళీ రాణి ఈ క్షణాన్ని మన్ను పాలు కానీకు. ఆల్ లైట్స్ రోల్ యాక్షన్. శంకరన్న మనుషుల మేము కష్టమనేది లేని రోజంటూ లేదు కదా, కన్నీరు దాటుకుంటూ సాగిపోగ తప్పదుగా. అరే రామ్, మీ అమ్మ చనిపోయిందిరా, నువ్వు వెంటనే బయలుదేరి రారా. హలో సార్, రేపు మార్నింగ్ 6 o'clock షూటింగ్ ఉంది. మీరు 5:30 కల్లా లొకేషన్లో ఉండాలి. ఓకే సార్, రేపు మార్నింగ్ 5:30 కల్లా లొకేషన్లో ఉంటాను. సారీ అమ్మా, నన్ను క్షమించు. అమ్మ కడుపు వదిలిన అడుగడుగు ఆనందం కోసమే ఈ పరుగు. కష్టాల బాటలో కడవరకు చిరునవ్వు వదలకు. బాబు, సినిమా చాలా బాగా వచ్చింది. ఇంకో 1 weekలో రిలీజ్ పెట్టుకుందాం. సినిమా సూపర్ హిట్ అంతే. సూపర్ హిట్ అన్న, సినిమా సూపర్ సార్, 100 days పక్కా. Your attention please. PJs all the way. మెరుపు వెలుగు చిరుత పరుగు రాజా, ఎదురు పడకు మోగు తాకి బాజా. ఫేక్ స్వాగ్ he's a sensation, అదే బండి అడుగు పడలా. సార్ ప్లీజ్ సార్, ఒక ఆటోగ్రాఫ్ సార్, ప్లీజ్ సార్, ఒక సెల్ఫీ సార్. బాబు సార్, మీ నెక్స్ట్ మాతోనే చేయాలి సార్. సార్ మాతోనే చేయాలి సార్. బ్రేకింగ్ న్యూస్, వరుసగా హిట్లతో దూసుకుపోతున్న హీరో రామ్ కి బ్రేక్ పడింది. బ్యాక్ టు బ్యాక్ 3 flops తో తన చేతిలో ఉన్న సినిమాలను కూడా క్యాన్సిల్ చేస్తున్న ప్రొడ్యూసర్స్. చూడండి రా, సినిమా హిట్ కొట్టగానే పెద్ద స్టార్ హీరో అయిపోయిన అనుకుంటున్నాడు. ఇలాంటి వాళ్ళని ఎంతమందిని చూడలేదు. చా, ఏంటిది, ఎంత కష్టపడ్డా ఫ్లాప్లోనే మునిగిపోతుంది. ఒక్క హిట్ కూడా రావట్లేదు. సినిమా ఫ్లాప్ అయితే వెనక్కి వెళ్ళిపోవాలా? ఇలా అయితే నన్ను నమ్ముకున్న మా నాన్నకి, వీడేదో సాధిస్తాడని నమ్మిన మా ఊరు వాళ్ళకి నా ముఖం ఎలా చూపించుకోవాలి? ఇప్పుడు ఏం చేయాలి? లేదు, సినిమానే ప్రాణం అనుకుని వచ్చా. సినిమా కోసమే ప్రాణాలైనా ఇస్తా. ఏదేమైనా సరే సినిమా కోసమే కష్టపడతా, కష్టపడుతూనే ఉంటా. సినిమా కోసమే బ్రతుకుతా. మన స్టార్ హీరోస్ కూడా ఎన్నో ఫ్లాప్స్లో మునిగిన స్థిరంగా నిలబడ్డారు. నువ్వు కూడా ధైర్యంగా ముందడిగి, నువ్వేం టెన్షన్ పడకు. నెక్స్ట్ సినిమా నువ్వు ఖచ్చితంగా హిట్ కొడతావు. సపోజ్ సినిమా పోయింది, ఇంటికి వెళ్ళిపోతావా? సినిమా సూపర్ హిట్ అయింది, సినిమా తీయడం మానేస్తావా? సినిమా హిట్ అయినా ఇంకో సినిమా తీయాలి, ఫ్లాప్ అయినా ఇంకో సినిమా తీయాలి. మనకి సినిమా తప్ప ఇంకేం తెలియదురా. దీనికి తప్ప మనకి దేనికి పనికిరామురా. మనకి తెలిసింది ఒకటే, సినిమా సినిమా సినిమా. That was superb, superb and super! అమర్, బిఫోర్ ఐ సే ఎనీథింగ్, ఇప్పటి వరకు ఇంకా నువ్వు హీరో ఎందుకు అవ్వలేదు?
జర్నీని నువ్వు చాలా బాగా డెపిక్ట్ చేస్తూ అట్ ద సేమ్ టైం అంత ఎనర్జీ కావాలి. యాక్చువల్లీ నువ్వు నన్ను ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ లోకి తీసుకెళ్ళావు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఎందుకు ఆయన అంటే నాకు ఇష్టం, ఎందుకు నేను ఈ ప్రోగ్రామ్ కి వచ్చాను అనడానికి సేమ్ ప్రతి సినిమా ఆఫీస్ లో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మనందరికీ జరిగిన ఎక్స్పీరియన్సెస్ ఇవి. శివ టైం ఇంకా రిలీజ్ అవ్వలేదు, అవనప్పుడు ప్రతి ఆఫీస్ లో ఇలాగే తోసేసేవారు, రానిచ్చేవారు కాదు, మాట్లాడరు అండ్ దే విల్ హ్యూమిలేట్ యూ. శివ డబ్బింగ్ చెప్పడానికి మెడ్రాస్ వెళ్ళినప్పుడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఆయన సినిమా చేస్తున్నారు ఆగ్రహం అని కలవడానికి వెళ్ళా. హీ వాస్ ద ఓన్లీ ప్రొడ్యూసర్. నేను ఏం యాక్ట్ చేశాను తెలియదు, పిలిచి కూర్చోబెట్టి హాయ్ ఐఎమ్ శ్యామ్, ఐఎమ్ చక్రి, మీకు ఈ సినిమాలో వేషం లేదండి అని 20 minutes మాట్లాడిన ఏకైక ప్రొడ్యూసర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి. Why you made me recall is you were super with your energy. ఈ కాన్సెప్ట్ ఎవరిదో నాకు తెలియదు, నీదేనా? మనోజ్ మాస్టర్. మనోజ్ యుఎస్ సూపర్ అండ్ ఐ హ్యావ్ టు టెల్ యూ, ఇది నువ్వు ఎంత బాగా చేసావో వీళ్ళందరూ అంత బాగా నువ్వు చేశారు. అంటే నా పిచ్చిని తగ్గించి నార్మల్ గా మాట్లాడించావు నువ్వు ఈ స్కిట్ తర్వాత. ది బెస్ట్ వాస్ ఫర్ మీ ఆ మదర్ పోయిన తర్వాత దే వాస్ దట్ మొమెంట్ ఆఫ్ ఆ క్రై ఉంది కదా, ఐ థాట్ ది అవుట్ బర్స్ట్ చాలా బాగా చేసావు మనోజ్, చాలా బాగా కంపోజ్ చేసావు. సూపర్, కీప్ ఇట్ అప్ గైస్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. ఇంద్రజా గారు. Amardeep, you're definitely a hero material. థ్యాంక్ యూ మేడం. Super. I want all the dancers to be Yes, on the yes. stage. అన్నిట్లో you have scored 100 out of 100. ఇంత బాగా రావడానికి కారణం మనోజ్ మాస్టర్ తో పాటు దిస్ లవ్లీ బాయ్స్. వీళ్ళు నాకు ఎంత సపోర్ట్ చేశారంటే అంత సపోర్ట్ చేశారు. ఐ లవ్ యూ ఆల్. యాక్చువల్లీ నాకు ఎందుకో తెలీదు, సడన్ గా నాకు ఒక్కసారి ఉదయ్ కిరణ్ అలా వచ్చి వెళ్ళాడు. నీ స్నేహం ఇక రాను అని కరిగే కలగా అయినా. ఒక హైట్ పీక్ చూసాక మళ్ళీ అక్కడ నుంచి పడిపోవడం, కానీ పడిపోయినా మళ్ళీ ఇదేరా నా బ్రతుకు, ఇది నా ప్రాణం, దీంట్లోనే నేను ఉంటానని మీరు ఆ కన్విక్షన్ తో ముందుకు రావడం, అది చాలా గ్రేట్ అండి. ఇక్కడ ఎవరి ఆట వారిది, ఎవరి బాట వారిది, ఎవరిది ఎవరితో కంపేర్ చేయలేము. బికాస్ ప్రతి ఒక్కరిది స్ట్రగుల్ చూసారంటే డిఫరెంట్ గా ఉంటుంది. అది డైరెక్టర్ కానివ్వండి, యాక్టర్ కానివ్వండి, మ్యూజిక్ డైరెక్టర్, యు టేక్ ఎనీ నెంబర్ ఆఫ్ ఇట్. బట్ మన అందరికి ఉన్న ఒక్క విషయం, కామన్ పాయింట్ ఏంటంటే సినిమా. I have one suggestion. Next time చేసినప్పుడు మనోజ్, ట్రస్ట్ మీ, ఒక యాక్టర్ ఇట్స్ కామన్ జెండర్ ఎంత ఇష్యూ ఉంటుందో విమెన్ ఫేస్ మచ్ మోర్ డిఫికల్టీ దెన్ అ మ్యాన్. ట్రస్ట్ మీ ఆన్ దిస్. మనం 100 kg ప్రాబ్లం అనుకుంటే వాళ్ళది 1000 kg ప్రాబ్లమ్. ఐ జస్ట్ విష్ నెక్స్ట్ టైం ఇటువంటి కాన్సెప్ట్ అని అనుకున్నప్పుడు ప్లీజ్ డూ ఆల్సో ఇంక్లూడ్ దేర్ స్ట్రగుల్. I would really appreciate that. థ్యాంక్ యూ సో మచ్ సార్. పక్కా సార్. Great job man, great job. థ్యాంక్ యూ. సుధీర్ అన్న ఒక మాట చెప్పచ్చా? ఎస్ ప్లీజ్ ప్లీజ్. బేసిక్ గా ఎవ్వరు సపోర్ట్ లేరన్న. ఒక యూట్యూబర్ నుంచే స్టార్ట్ చేశాను ఆ లైఫ్ ని. సేమ్ సినిమా ఆఫీస్కి వెళ్ళాను, తిరిగాను, రిజెక్షన్స్ వచ్చాయి, చాలా వరకు పెట్టుకున్నాను. ఏదైనా చాలా నానా సంకల్ నాకని చెప్పాలంటే, పచ్చిగా మాడాలంటే, నా ఫ్యామిలీలో నా తల్లి నా తండ్రి తప్ప నాకు ఎవ్వరు సపోర్ట్ లేరన్న. నా కుటుంబాన్ని నేను కోల్పోయానన్న, కానీ నా కుటుంబాన్ని తిరిగి ఇచ్చింది నా సినిమా అన్న. అమ్మ నాన్న తప్ప వేరే బంధాలు తెలియనోడిని నేను. అలాంటిది నాకు ఇండస్ట్రీలో అన్న, చెల్లెలు, అక్క, అందరూ ఫ్రెండ్స్ అందరు ఇక్కడ ఉన్నారు. నాకు ఏదైనా ఎక్కువ బాధ అనిపిస్తే నాకు దేవుడిచ్చిన ఒకే అక్క మా విష్ణు అక్క. అక్క ఓన్లీ సినిమానే నాకు ఫ్రెండ్స్ని ఇచ్చింది, సినిమానే నాకు అక్కనిచ్చింది, సినిమానే నాకు చెల్లినిచ్చింది, సినిమానే నాకు అన్ననిచ్చింది. అంతే అమర్, ఆల్ ఆఫ్ యూ డెఫినెట్లీ మన అందరం కలిసి ఒక్కసారి లెట్స్ గివ్ దెమ్ ఎ బిగ్ అప్లాజ్. కొంచెం మీరు ఎవరేమనుకోవద్దు, నాదో చిన్న జెస్చర్. స్టేజ్ మీద అమర్ పర్ఫార్మెన్స్ చేస్తుంటే, అంటే ఆంటీ సపోజ్ అక్కడ కూర్చుని రియాక్ట్ అవుతారు కదా, అంత హ్యాపీనెస్ వచ్చేసింది నాకు నువ్వు చేస్తూ ఉంటే చాలా. అండ్ అమర్ గురించి ఐ విష్ యు ఆల్ ద బెస్ట్. సీనా మనోజ్ మాస్టర్
ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హార్డ్ వర్క్, మీ జర్నీ చాలా రోజుల నుంచి మీరు చాలా కసిగా చూస్తున్నారు, అందరిని కదిలించే పర్ఫార్మెన్స్ చేయాలని. అండ్ ఫైనల్లీ మీరు చాలా చేశారు, బట్ ఇంత హార్ట్ టచింగ్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. బాయ్స్ అందరూ పేరు పేరున ఫ్యాంటాస్టిక్ బాయ్స్. పర్ఫార్మెన్స్ వైజ్ అందరూ చాలా చాలా బాగా చేశారు, ఫ్యాంటాస్టిక్. భవిష్యత్తులో నీ పోస్టర్ వెనకాల పెట్టి రాబోయే తరం ఇక్కడ పర్ఫార్మెన్స్ చేయాలి, అది నేను చూడాలి. కొత్తగా ఈ సెట్ లోకి ఎవరైనా మా మధ్యలోకి ఒక కొత్త పర్సన్ వచ్చినప్పుడు ఇప్పుడు వీడు ఏం చేస్తాడు అన్నట్టు చూస్తాం, కానీ ఫస్ట్ టైం వీడు ఏం చేస్తున్నాడు అన్నట్టు చూసాం. అదరగొట్టాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఎలా చేసావంటే మళ్ళీ మళ్ళీ పిలిచేలా చేసావు నువ్వు. ఇంకా మనోజ్ మాస్టర్ గురించి నాకు ఎప్పటి నుంచో చాలా పరిచయం. మనోజ్ మాస్టర్ డి పరంగా గానీ ఇంకా బయట కూడా చాలా పరిచయం. D13 కి రన్నర్ గా నిలిచాడు మనోజ్ మాస్టర్, కానీ ఈ పర్ఫార్మెన్స్ తో విన్నర్ గా నిలిచాడు సీరియస్ గా. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా ఒక ఆర్టిస్ట్ ఇచ్చింది 20 టేకులు కొడతారు, కానీ 20 నిమిషాలు ఒకే టేకులు చేసిన. అంటే ఏదో ఒక సందర్భంలో అక్కనో చెల్లెలో భార్యనో వాళ్ళకు దూరంగా ఉండి వచ్చి ఉంటాం కదా ఇందిరానగర్, అక్కడ కష్టాలు కనిపిస్తున్నాయి. ఆడ ఏడ్చేసినాం. అంటే మా నాయన చనిపోయి, ఒక చిన్న సందర్భం చెప్తా సార్, మా నాయన చనిపోయి 9-11 రోజుల దాకా గడ్డం తీయొద్దు, ఎంటికలు ముట్టుకోవద్దు, కానీ సినిమా ప్రమోషన్ ఉందని చెప్పి డైరెక్టర్ గడ్డం తీసుకోవాలని అంటే నాయన క్షమించు ఏమనుకోకని చెప్పి సినిమా జీవితం అని చెప్పేసి తీయించుకున్నా. ఆ రోజు చాలా బాధపడ్డాను. 100% అది ఐ కెన్ అండర్స్టాండ్. అది మీ నాన్నగారు డెఫినెట్ గా నేను క్షమిస్తారు. గ్రేట్ గ్రేట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మనోజ్ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్ అమర్, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి.